హైదరాబాద్ పాలిటిక్స్ లో తనకంటే సీనియర్ లెవెల్ లేరని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అంటున్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తనకంటే చాలా జూనియర్ అని అంజన్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఇప్పుడిప్పుడే పుట్టుకొస్తున్న నాయకులు జూబ్లీహిల్స్ టికెట్ కోసం ట్రై చేస్తున్నారని, మరికొందరు వారి తరపున పైరవీలు చేస్తున్నారని అంజన్ సెటైర్లు వేశారు. హైకమాండ్ తో సత్సంబంధాలున్నా తనకే టికెట్ వస్తుందని అంజన్ స్పష్టం చేశారు. కాస్ట్ ఈక్వేషన్ లో చూసినా యాదవ సామాజిక వర్గానికి మంత్రి పదవి లేదని, తాను జూబ్లీహిల్స్ బైపోల్స్ లో గెలిస్తే మినిస్ట్రీ పక్కా అని ధీమా వ్యక్తం చేస్తున్న అంజన్ కుమార్ తో మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తనకు టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ అంటున్నారు. అసలు ప్రస్తుతం మనతో అంజన్ కుమార్ యాదవ్ ఉన్నారు. అసలు టికెట్ ఎందుకు కావాలి, ఏ ఉద్దేశంతో కావాలి, ఎందుకు ఈయనకు టికెట్ అర్హుడు అనేది ఆయనతోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మీకే టికెట్ కావాలని మీరు పట్టుబడుతున్నారు, మీ అర్హత ఏంటి, ఎందుకు మీకే ఇవ్వాలని మీరు పట్టుబడుతున్నారు? నా అర్హత, నేను కేంద్ర మంత్రి అయ్యే అర్హత, 2 సార్లు ఎంపీని, బండారు దత్తాత్రేయపై గెలిచిన వ్యక్తిని. బండారు దత్తాత్రేయ అప్పటికి 4 సార్లు సికింద్రాబాద్ ఎంపీ. ఆయన మీద కాంటాక్ట్ చేయడానికి ఎవరు ముందుకు రాలే. ఒకదానికి ఇస్తే ఆయన టికెట్ రాత్రి వదిలేసి వెళ్ళిపోయాడు. అట్లా టికెట్ మీద గెలిచి వచ్చినాడు. నేను కాంగ్రెస్ లో ఒకటే వాదన వినిపిస్తుంది, ఒకటే కుటుంబంలో 2 పదవులు వద్దు, తండ్రి కొడుకు ఉన్నాడు, తండ్రి కొడుకుకి 2 పదవులు ఇచ్చుడేంటి అని కూడా చర్చ జరుగుతా ఉంది. తండ్రి కొడుకులు ఒక ఈ అంజన్ కుమార్ యాదవ్ అనే దగ్గర లేదు. అంజన్ కుమార్ యాదవ్ తండ్రి కొడుకులు కాదు, ఒక యుద్ధంలో చేసుకుంటూ వచ్చిన వాళ్ళు ఇద్దరం. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తండ్రి కొడుకులే నగరంలో ధీటుగా పోరాడిన వ్యక్తులం మేము. అందుకోసం అయినది ఉద్యోగం అయినది, నా ఉద్యోగం నాది. అంజన్ కుమార్ యాదవ్ కొడుకు ఏం ఛత్రి పట్టుకొని పారాషూట్ తీసుకొని దిగలే. కష్టకాలంలో బార్డర్ మీద ఎట్లా కొట్లాడతాం అట్లా కాంగ్రెస్ పార్టీ గురించి అపోజిషన్లో కొట్లాడిన వ్యక్తులం మేము. అంటే 2023 ఎన్నికల్లో చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద కాంపిటీషన్ లేదు హైదరాబాద్ నిలబడడానికి. కానీ ఈసారి హైదరాబాద్ జిల్లాలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ఎందుకంటారు అంటే గదే ఉంది కదా, కష్టకాలంలో ఉండరు ఎవరు. ఇప్పుడు వచ్చి మంచి దినాలు వస్తే అందరు పుట్టలకి బయటకు వెళ్తారు, అప్పుడు పుట్టలలో జాగుంటారు. సమయందా కష్టకాలంలో ఉండేది అంజన్ కుమార్ ఫ్యామిలీ. మంచి రోజులు వస్తే అన్ని ఫ్యామిలీలు బయటకు వస్తాయి. అది తేడా. అంటే మేము జూబ్లీహిల్స్ లో ఉన్నాము, జూబ్లీహిల్స్ లో చాలా సేవా కార్యక్రమాలు చేశాము, ఎంతో మంది ప్రజల దగ్గరికి వెళ్ళాము, మాకే టికెట్ వస్తుంది అనేది కూడా నవీన్ యాదవ్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీ నుంచి అంజన్ కుమార్ యాదవ్ ఉన్నాడు, ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీలో లేరు ఎవరు. కాంగ్రెస్ పార్టీలో సేవలు అందించి 2 సార్లు ఎంపీ చేసి అంజన్ కుమార్ యాదవ్ ఆడ కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేసిండు. కోట్లాది రూపాయలు ఎంపీ నిధుల ద్వారా, నా సొంత నిధుల ఢిల్లీకి ఎనిమిది తెప్పించి పెట్టాం. అది 10 పండుగకు మంచి చెడ్డ సాగు బతుకు అన్నిట్లో కూడా అంజన్ కుమార్ యాదవ్ నిలబడ్డాడు అలా. అది అంటే వేరే నాకు సందర్భం లేదు. ఇప్పుడు మీతో పాటుగా చాలా మంది కూడా పోటీ పడుతున్నారు. మరి వాళ్ళకు ఉండేటువంటి అనర్హతలు ఏంటి, మీకు ఉండేటువంటి రైట్స్ ఏంటి, అసలు మీకే ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకి ఎందుకు ఇవ్వద్దు? వాళ్ళది నాకు సంబంధం. నేను సీనియర్ అయ్యాను, నేను చెప్తున్నా కదా. 4 సార్లు ఎంపీగా పోటీ చేసిన అక్కడ నుంచి ఎవరు నిలబడినప్పుడు నిలబడ్డా నేను, ఎవరు కాంటాక్ట్ చేయనప్పుడు ఉన్నా, కష్టకాలంలో ఉన్నా. ఎప్పుడు 2 లక్షలు ఓడిపోయినా 2 లక్షల ఓట్లు వస్తుండే నాకు. నా మీద మా సామాజిక వర్గంని పోటీ పెట్టిర్రు. ఇప్పుడు మొదటి నుంచో లేకుండా ఇప్పుడు కొత్తగా పార్టీలో జాయిన్ అయిన వాళ్ళ పేర్లే బలంగా వినిపిస్తున్నాయి కదా, దీనికి కారణం ఏమై ఉంటుంది? అది మనకు తెలియదు. నేను వినిపించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారు, మా ఇన్ఛార్జ్ ఉన్నదిగా మీనాక్షి నటరాజు మేడం, కేసీ వేణుగోపాల్, అందరి దృష్టికి పోతా కదా నేను. ఈసారి ఉప ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేసే అవకాశం ఉందా, లేకపోతే మీతో మిత్రపక్షంగా ఉండి మీకు మద్దతు ఇచ్చే అవకాశం కనబడుతుందా? అది పిసిసి అధ్యక్షుడు గారిని మీరు నేనైతే మద్దతు ఇచ్చే కనిపిస్తుంది. ఎంపీ ఎలక్షన్లు ఇచ్చారు కదా, దీనికి ఇస్తారని మేము అనుకుంటాం. ఒకవేళ మీకు టికెట్ కనుక ఇవ్వక వేరే వాళ్ళకి ఇస్తే ఈ ఉప ఎన్నికల్లో మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? పార్టీ లైన్ ప్రకారం నడుస్తారా, లేకపోతే ఇంకేమైనా ఉంటుంది? అది నేను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే గారితో మాకు సత్సంబంధాలు ఉన్నాయి. మాట్లాడుతాను అక్కడ, మాట్లాడి అందరితో మాట్లాడి, మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు పిసి, అది కాకినాడు అప్పటిదప్పుడు ఆలోచించి చెప్తాం. ఇప్పుడు ఎట్లుంది జాతీయ నాయకత్వం నుంచి కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం నుంచి కానీ మీరు టికెట్ అడుగుతున్నారు, ఎట్లా ఉంది వాళ్ళ దగ్గర నుంచి? అంత మంచి స్పందన ఉంది, అందరం సర్వేలు జరుగుతున్నాయి కదా. మాదేం చేతిలో ఏం లేదు, సర్వే అంటున్నాం. సర్వేనే కానీ అంటున్నాం మేము కూడా. ఇప్పుడు సర్వే చేస్తే మీ పేరే లీడ్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయా? ఎట్లా కనబడే, ఎన్ని ఏళ్ళు కష్టపడుతున్నా, ఇంత సోషల్ వర్క్ చేసిన కాంగ్రెస్ పార్టీలో ఇంకెవరున్నా నాకన్నా సీనియర్
నేను చేసిన నీ సేవలు ఎప్పుడున్నాయి స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి తర్వాత ఆడ చేసిన అభివృద్ధి అంతా నేనే, స్వర్గీయ బి జనార్దన్ రెడ్డి తర్వాత నేనే చేసిన అభివృద్ధి ఆ జూబ్లీస్లో. అట్లా అని నాకు గట్టి నమ్మకం మాత్రం వస్తాయి. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, కష్టపడ్డాను, కష్టకాలంలో కూడా కాంగ్రెస్ కండగా నిలిచాను, జాతీయ నాయకత్వం ఖచ్చితంగా టికెట్ ఇస్తారనే నమ్మకం నాకుందని కూడా అంజన్ కుమార్ యాదవ్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ వెంకట్తో రాజ్ రెడ్డి, రాజ్ న్యూస్, హైదరాబాద్.